నీ కన్నీరు ఇలా తుడుచుకుంటా ఉంటే నీ కన్నీరు బహుశా నీకు ఎంత పడిపోతుందో నీకు తెలియదు, కానీ ప్రతి కన్నీటిని ఆయన ఏం చేస్తున్నాడు? దాచుకుంటా ఉన్నాడు. బైబిల్ సెలవిస్తుంది, ఆయన మన యావత్ బాధలో ఆయన కూడా బాధనంతను తన సన్నిధి దూత మనల్ని నడిపిస్తూ వచ్చాను. వెన్ ఎవర్ యు ఆర్ బ్రోకెన్, ద ఏంజల్ ఆఫ్ హిస్ ప్రెసెన్స్ వాస్ బ్రోకెన్ విత్ యూ. ఎవరో తెలుసా? నువ్వు గాయపడ్డ ప్రతిసారి యేసుప్రభు గాయపడ్డాడు. నువ్వు కన్నీరు గార్చిన ప్రతిసారి యేసుప్రభు నీతో పాటు సహవసిస్తున్న దేవుడు కన్నీరు గార్చాడు. నీ మీద పడిన దెబ్బలన్నీ కూడా ఆయన మీద వేసుకున్నాడు. ఒక మాటలో చెప్తాను, మన యందు నివసించిన వాడు మనతోనూ మనలోనూ నివసించిన వాడు ఆయన కాదా? అప్పుడు మనల్ని అవమానిస్తే ఎవరు అవమానించినట్లు? త్వర చెప్పండి. మనం గాయపడితే ఎవరు గాయపడ్డట్టు? మనం వేదన చెందితే ఎవరు వేదన చెందట్టు? మన మీద ఉమ్మూస్తే ఎవరి మీద ఉమ్మూసినట్టు? మనల్ని అవమానిస్తే ఎవరిని అవమానించినట్లు? మరి ఇంతగా నిన్ను కంటి పాప వలె చూసుకుంటే ఈరోజు ఇంకా నీకు దేవుని ప్రేమ అర్థం కాకుండా అపార్థం చేసుకున్నట్లయితే ఒక్కసారి తలలోంచుదాం.